ఇండియా విన్స్ ఫ్రీడమ్ వీరి యొక్క స్వీయ చరిత్ర. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ క్రింద పేర్కొనిన పుస్తకములలో గాంధీజీ రచించినది. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. అయిన్ ఈ అక్బరీని రచించినది అబుల్ ఫజల్. అర్థశాస్త్ర రచయిత ఎవరు? కౌటిల్యుడు. మీరాబెన్ వీరి యొక్క శిష్యురాలు. గాంధీజీ యొక్క శిష్యురాలు మీరాబెన్. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని పొంది తీరుతాను అని బహిరంగంగా అనినది లోకమాన్య బాలగంగాధర్ తిలక్. రుద్రమదేవి దీనికి సంబంధించిన వారు. కాకతీయులు. బుద్ధుడు తన మొదటి ప్రసంగమును ఎక్కడ బోధించెను? సారనాథ్. సారనాథ్లో బుద్ధుడు తన తొలి ప్రసంగమును చేశాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క ముగ్దుం మొహినుద్దీన్ ఒక కవి. ముగ్దున్ మొహినుద్దీన్ అన్నవాడు ఒక కవి. అజంతా గుహలు దీనికి ప్రసిద్ధి చెందినవి. బుద్ధుని జీవితమును చిత్రించిన అసాధారణ కుడ్య చిత్రములు. బుద్ధునికి సంబంధించిన కుడ్య చిత్రములకు ప్రసిద్ధి చెందినది అజంతా గుహలు. అబుల్ కలాం ఆజాద్ యొక్క ప్రసిద్ధి చెందిన రచన ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇండియాలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఎవరు కాదు, బాబర్. ఇండియాలో మొఘల్ వంశంలోని చివరి కడపటి పాలకుడు? రెండవ బహదూర్ షా జాఫర్. ఒంటిమిట్ట ప్రసిద్ధమైన మరియు ఈ క్రింది పేర్కొన్న వారితో సంబంధించినది. ఒంటిమిట్ట ప్రసిద్ధమైన కోదండరామస్వామి దేవాలయం. హైదరాబాద్ రాష్ట్రమును పరిపాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దేవాలయ పట్టణం బాసర ఎక్కడ ఉన్నది? నిర్మల్లో ఉంది. గదర్ పార్టీ ఎక్కడ స్థాపించబడింది? USA. 1932 శ్రీబాగ్ ఒప్పందం దీనితో సంబంధించినది. ఆంధ్ర రాయలసీమ నాయకులు. తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉన్నదో అదే విధంగా లేపాక్షి ఎక్కడ ఉన్నది? లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది. ద్వారకా తిరుమల ఎక్కడ ఉన్నది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. చార్మినార్ను నిర్మించినది కుతుబ్ షాహీలు.